నమస్తే, మనం గాంధీ భవన్లో ఉన్నాం. చూస్తూ ఉంటే హెచ్సిఏలో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వం నెక్స్ట్ ఏం స్టెప్ వేయబోతుంది, మరి దాన్ని ఆక్యుపై చేసుకుంటుందా లేకపోతే వెనక్కి తగ్గుతుందా చూడాల్సి ఉంది. ఇంకా కేటీఆర్ అయితే ప్రధానంగా ఈ ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు అని చెప్పేసి మాట్లాడుతుండు. దీనిపై మాట్లాడడానికి ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్ సాయి మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. చెప్పండి పెద్దమా. ఏమంటారన్న, కేటీఆర్ నెక్స్ట్ మీ ప్రభుత్వం పని అయిపోయింది, అంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీరేమంటారు? కేటీఆర్ గారు ఇంకా మతి భ్రమించే మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మర్చిపోతున్నారు, గత 10 సంవత్సరాలు మీరు సైన్లో, మైండ్లో, ల్యాండ్లో ఎన్ని దుర్మార్గాలు చేసిర్రో ఇంకెవరు మర్చిపోలేదు. మీరు అంటున్నారు కదా 3 ఏళ్ళు, ఇంకా 13 ఏళ్ళు అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు. బీజేపీ ఆడుతున్న స్క్రిప్ట్కి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. బీజేపీ ఇచ్చిన డైలాగ్ని బీఆర్ఎస్ పార్టీ చూపిస్తున్నది. బీజేపీ బీఆర్ఎస్ పట్టిన కుట్ర చేస్తున్నా కూడా ఎవ్వరు కూడా ఇక్కడ భయపడేది లేదు, ఎవరు ఇక్కడ చెల్లించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ కేవలం తన దుర్మార్గాలని కప్పిపుచ్చుకోనికనే, కొన్ని 100 కోట్ల భూముల్ని వాళ్ళ కుటుంబాలకు ఇచ్చుకోనికనే మేకపోతు గాంబల మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. ఆ బిల్లీరావు ఎవరు, వానికి ఇచ్చే భూమి ఎందుకు ఇవ్వాలా అది చెప్పండి ముందు. ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ పక్షంలో ఉంటుంది. దానికి తోడు సన్న బియ్యం వల్ల కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు అని చెప్పి ఉద్దేశంతో ఈ దుర్మార్గులు, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈ బీజేపీ బీఆర్ దుర్మార్గులు ఈ కుట్రపూరంగా ఇచ్చిన ఈ వ్యవహారంలో ప్రజలు గ్రహించారు. అది చూస్తున్నారు మీరు, ఆ వీడియోస్లలో అది చూసినా అవి ఏనుగులు వచ్చినాయి. ఇంకా మా డాన్సర్ రాలేవు, ఆయన కూడా రాలేవు. వీళ్ళు స్క్రిప్ట్ మర్చిపోయారండి సరిగ్గా. బీఆర్ఎస్ పార్టీ అందులోకి ఏనుగుని తెచ్చింది, మన జింకలను తెచ్చింది, మన దుప్పలను తెచ్చింది, నెమ్మలు తీసుకొచ్చింది. మర్చిపోయారు వాళ్ళు. ఒక డైనోసార్ని మర్చిపోయారు, ఒక పూలిని, ఒక 10 సింహాలని, ఇంకొకటి పెద్ద ఒక 10-15 ఆనకొండలు వేయాల్సిందే. ఇలా గ్రాఫిక్స్లా వేస్తే అప్పుడు దాని స్క్రిప్ట్ బాగుంటుండే. అంటే గ్రాఫిక్ ప్రకారంగా మూమెంట్ చేసి వీడియోలు తీసి ఏదో మేము మాట్లాడేది చేసి అయిపోతాం అనుకుంటారా? అదే మీరు దుర్మార్గాన్ని పచ్చగట్టిన ఆయన. మీరు ఎంత చేసినా కూడా, ఎన్ని కుట్రలు పడినా కూడా అబద్ధాన్ని మీరు నిజం చేయలేరు. ఏకపక్షంగా కాదు, ప్రజాపక్షంగా ముందుకెళ్తున్నాం. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకోవడం తప్ప, రేపు ప్రజలకు వినియోగించడం తప్ప, ప్రజల యొక్క లబ్ధి చేయడం తప్ప, ప్రజాపాలన చేయడం తప్ప, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ భూములని తీసుకోకుండా రాజరిక వ్యవస్థను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మేకపోతు కామలు మాట్లాడుతున్న కేటీఆర్ గారు, మీరు తలకింద తప్పులు చేసినా, మీరు చేసినా, మీ నాయన చేసినా, మీ బావ చేసినా, మీ అక్క చేసినా, ఇంకా మీ కుటుంబంలో తప్పులు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వరు. తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ మేధావి సంఘం మేల్కొన్నది. గ్రాఫిక్స్ రాజకీయం చేస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మీకు మూతో జవాబు ఈయనకే. మీరు ఒక రాయితం కొడతాం, మేము 100 రాయితం కొడతాం. మేము విద్యార్థులే చేస్తున్నారు, ప్రజలే చేస్తున్నారు ఉద్యమాలు, అక్కడ మేమేం పోతలేము, పార్టీ ఏమో పోతలే అని చెప్పేసి మాట్లాడుతున్నాం, మీరేమంటారు? విద్యార్థులని గత 15 సంవత్సరాలు మోసం చేసింది ఇదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు. అవమాన పరిస్థితిని కూడా ఇదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు. విద్యార్థులు మర్చిపోలేదు ఇంకా ఆ విషయాన్ని. 2009 ఉద్యమంలో అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది విద్యార్థి నాయకులను తీసుకొచ్చింది, ఎంతమంది అమర కుటుంబాలను కాపాడింది, ఎంతమంది వ్యవస్థని తీసుకొచ్చింది. ఒకటి చూడాలి, హెచ్సిఏలో ఎన్ఎస్సికి సంబంధించిన వాళ్ళు కూడా పోస్టులు పెట్టారు కదా, మీకు వ్యతిరేకంగా ప్రభుత్వం దీనికి వెనక్కి పోవాలని చెప్పేసి. అది ఎన్ఎస్సీ విషయం కాదండి, మీరు ముందు చూడొచ్చు. మీ సంఘమే కదా ఎన్ఎస్సీ సంబంధించి. అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ ఏంటంటే అద్భుత కల్పన. ఇప్పుడు అంటే గ్రాఫిక్స్ సృష్టించడంలో పోస్టులు ఉన్నాయి. నేనేమంటున్నా, ఇప్పుడు మన తెలుగు మీద తీస్తారు వాళ్ళు. నేను మీరు మన తెలుగు వాళ్ళు కూడా ఇది చెప్పారని చెప్పి రేపు గ్రాఫిక్ తీయడంలో బీఆర్ఎస్ పార్టీ సిద్ధహస్తులు. గ్రాఫిక్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నా, లేని లెమన్లు వచ్చినాయి, లేని జింకలు వచ్చినాయి, లేని అనకొండలు వస్తున్నాయి. రేపు డాన్సర్ రావాలి, అనకొండ రావాలి. అది కూడా రేపు వస్తాయి 2 రోజుల్లో గ్రాఫిక్స్లలో. కోర్టు స్టే ఇచ్చింది కదా సుప్రీంకోర్టు, మరి ఏమంటారు? సుప్రీంకోర్టు స్టే ఎందుకు ఇచ్చింది?
ఎందుకు ఇచ్చింది సీరియస్ అయినట్టుంది ప్రభుత్వం పైన కూడా. లేదు ఎందుకు సీరియస్ కాదండి, ఏమంటే చెట్లు ఉన్నాయని చెప్పారట. అరే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి నివేదిక మేము ఇస్తున్నాం కదా, ఇది మా ఇంటికి వస్తుందా అండి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు వస్తుంది ఈ భూమి. ఇప్పుడు కాదనట్లేదు, ప్రభుత్వ భూమి అంటారు అందరు. కాకపోతే ఇక్కడ వన్య ప్రాణులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పర్మిషన్లు తీసుకోవాలి. అడవి శాఖ కావచ్చు, అనేక పర్మిషన్లు తీసుకోవాలి. అవి తీసుకోకుండా వందలాది బుల్డోజర్లను పంపించారని చెప్పేసి ఆరోపణలు ఇస్తారు. మీరేమంటారు? నేనేమంటా అంటే ఇప్పుడు చూడొచ్చు, మన ఇక్కడ గత 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని 42,000 ఎకరాల అటవీ భూమి మాయం చేశారు. 42 ఎకరాల అప్పుడు మాట్లాడలేరు వీళ్ళు. 42,000 ఎకరాల భూములు అటవీ భూమి మాయం చేశారు దుర్మార్గులు. నివేదిక మాది ఉన్నాయి. అరే మేము బాజాప్తాగా అందరికి చెప్పి అసెంబ్లీ సభ్యులు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల భూమి ప్రజల భూమి, ప్రభుత్వ భూమి, ప్రజల పక్షం కోసం మాట్లాడమని చెప్పి. ఈ బిల్లిరావు ఎవరు, ఆ బల్లిరావు ఎవరు, ఆ బిల్లిరావుకి కేటీఆర్కి ఏం సంబంధము? ఆయన తొడగొడుతున్నాడు, ఆయన తొడగొడుతుంది. ఇక్కడ వచ్చి ఏమని 3 ఏళ్ళ ఇంకా 30 ఏళ్ళ మీరు రారా నాయన, మిమ్మల్ని 10 లోతుల గోతులోకి తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ మేధావుల సంఘం మిమ్మల్ని బొందబెట్టిర్రు. అది మీరు మర్చిపోకండి. ఇప్పుడు ఐసీయూలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో మార్చిలో పంపుతాం. హెచ్సియు భూముల విషయంలో మీరు అసలు అభివృద్ధి చేయాలనుకుంటే ఇంకా వేరే భూములు ఉన్నాయి కదా, చాలా భూములు ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించి. హెచ్సియు భూములు ఎందుకు? హెచ్సి భూమి కాదు మిత్రమా, అవి హెచ్సియుకి సంబంధించిన ఇందిరాగాంధీ ఇచ్చింది గతంలో 2,000 ఎకరాల పైన ఇచ్చింది. సో ఇప్పుడు మిగిలిగా 1700 ఎకరాలు మిగిలింది. సో హెచ్సి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములే కదా, అది ప్రభుత్వ భూములు. అంటే లీగల్ గా మీరు మాట్లాడుతారు కానీ నైతికంగా చూసుకుంటే ఇందిరాగాంధీ ఇచ్చింది హెచ్సియు కోసమే. ఇందిరాగాంధీ ప్రభుత్వమే కదా, అమ్మగారు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. ప్రభుత్వమే ఎప్పుడు ప్రజల పక్షం ఉంటుంది. ప్రజలకు ఇందిరాగాంధీ ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? తీసుకుంటారు. 400 ఎకరాలు మీరు మా భూమి అని చెప్తారు కదా, ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తున్నారు? హెచ్సియు కోసం ఇచ్చింది. ఎవరికి ఇస్తున్నారు? ప్రజలకే ఇస్తున్నది. ఏదో కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది కదా. మీరు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుండండి. కాంగ్రెస్ పార్టీ పక్షము ప్రజల పక్షము. మేము ఆ 400 ఎకరాల భూమిని సుప్రీంకోర్టులో ప్రభుత్వం గెలిచి ప్రభుత్వ పని తీసుకుంటుంది. ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఒకటే స్క్రిప్ట్ మాట్లాడేసి ప్రజలకు ఏదో పిచ్చి మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు సహించేది లేదు. మేము ప్రజల పక్షమే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షమే. ప్రజల శ్రేయోభిలకంగా ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము, ప్రజల లబ్ధి కోసం పనిచేసే ప్రభుత్వము. ఏదో చిల్లర మనం మాట్లాడేసి ఏదో మాట్లాడితే గొడవలు కొట్టేసి మతలబ్ ఉంది, ఏదో కాంటాక్ట్ ఏదో ఒప్పందం జరిగింది అందుకే దీని మీద పడ్డారని చెప్పేసి అంటున్నారు. ఎవడు అన్నది? ఏదోవా ఎవరన్నారు? ప్రజల పక్షం కోసము అంత పెద్ద మనిషి ఆడకు పోయి కొట్లాడి ప్రభుత్వ భూమిని తీసుకొచ్చి మన ప్రభుత్వం ఇస్తుంటే ఓర్చుకోలేని ఈ దుర్మార్గులు. ఈ బిల్లిరావు ఎవరు? మీరు ఎంక్వైరీ చేయండి, మన మీడియా ఎంక్వైరీ చేయండి. బిల్లిరావు బలరావు ఎంక్వైరీ చేయి. ఆ కేటీఆర్ కింద అది ఎంక్వైరీ చేయండి. ఆయన ముందుకు వచ్చి ఎందుకు కొడుతున్నాడు? కేటీఆర్ తొడని కొడుతుండు 3 ఏళ్ళ తర్వాత మేము వస్తామని చెప్పి. ఈ బిల్లిరావు కోసమే కదా. ఆయన దగ్గర కొన్ని 100 కోట్లు తీసుకొని కదా. ఈ బిల్లిరావు స్కామే కదా. ఈ దొంగలకు ఎప్పుడు స్కామ్లు ఉంటాయి కదా. ల్యాండ్ స్కాము, మైన్ స్కాము, వైన్ స్కాము. ఈ స్కామ్కి సుతాలు వీరే కదా. ఈ ల్యాండ్ ప్రతి ల్యాండ్లో కూడా ధరణి పేరు చెప్పి కొన్ని 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులని కొల్లగొట్టింది వీరు కాదా? వాళ్ళు చేస్తారా, మీరు చేస్తారా? మేము చేస్తున్నామా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల పక్షంగా మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు ద్వారా ప్రజల ఆస్తిని తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో పెట్టినాము. దానికి మీరు మమ్మల్ని మెచ్చుకోక కాకుండా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది అని చెప్పి దాని విషయంలో తప్పేవాళ్ళు పడుతుంది. కడుపు మంట, కళ్ళల్లో మంట. ఈ మంచి అయితే వినలేని ఈ దుర్మార్గులు, మంచి అయితే చూడలేని దుర్మార్గులు. ఎక్కడ సన్నబియ్యం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ గారికి పేరు వస్తుందని చెప్పి ఈ లేనిపోని కుట్రని బయటకు వచ్చినారు. ప్రజలు గ్రహించినారు. మీ గ్రాఫిక్లు, మీ జిమ్మిక్కులు వాళ్ళు కుట్ర చేసింది అనుకుందాం. సో అక్కడ ఇప్పుడు సంతోషం జరుపుకుంటారు, వాళ్ళు సంతోషంలో ఉన్నారు ఐసీయూకి సంబంధించిన విద్యార్థులు. నేనేమంటారు అంటే అండి, ఇలాంటి మాట్లాడే బదులు వాళ్ళకి అడగని పోయి కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏ విధంగా పనిచేసింది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల సొమ్ముని కాపాడింది అనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీడియా దీన్ని గ్రహించాలి, తెలియాలి. మేము ఆ 400 ఎకరాల భూమిని బిల్లిరావుకి సంబంధించిన వ్యవస్థల బిల్లిరావుకి కీడకి సమాధానం చెప్పండి. ఈ అక్రమ సంబంధం చెప్తే ఆటోమేటిక్గా మీరు చెప్తారు ఆ విషయాన్ని. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ కూడా చేసిరు, మరి దారుణంగా వివరిస్తుంది పోలీసు వ్యవస్థ అంటారు. మీరు ఏమంటారు?
విద్యార్థుల పైన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కఠినంగా వివరించదు. హెచ్సియులో కొట్టిర్రు కదా. కొంతమంది పేమెంట్ వర్కర్లు పెయిడ్ వర్కర్స్ ఉంటారు కదండి, వాళ్ళు కావాలని బద్నాం చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది పెట్టే వేస్తే మేము కాపాడుకోవాలి మా వ్యవస్థని కూడా. కొంతమంది ఉంటారు పెయిడ్ వర్కర్స్, బీఆర్ఎస్ పెయిడ్ వర్కర్స్, బీజేపీ పెయిడ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు కావాలని మిమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు మీడియా వారిని. అయినా కానీ ఎవరు రెచ్చిపోకుండా ఎంత రెచ్చిపోకుండా శాంతియుతంగా పనిచేసినారు. ఆ విషయాన్ని మీరు గ్రహించండి, మీరు చూడండి. ఎక్కడ కూడా కొన్ని విషయాలు చూసినవన్నీ నిజం కావు, చిన్నవాడు నిజం కాదు. ఆ గ్రహించండి ఏమవుతుంది అక్కడ. కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ పెయిడ్ వర్కర్లుగా కుమ్మక్కయ్యి చేసిన కుట్రని పోలీసులు తరిమి కొట్టిర్రు తప్ప ఏ విద్యార్థి పైన ఒక్క లాటి పడలే. విద్యార్థుల పైన ఒక్క లాటి పడలేదు నిజమైన విద్యార్థులు. ఇప్పుడు కొంచెం ఉండదు, మనం ధర్నాలు చేస్తున్నాం, వస్తారుగా వర్కర్లు వచ్చి చిల్లర చేస్తారు అంటే ధర్నా పైన వ్యవస్థనా? కొంతమంది పేడ్ వర్కర్స్ బీఆర్ఎస్ బీజేపీ పేడ్ వర్కర్స్ని తరిమి కొడతాము. ధన్యవాదాలు. అంటే సుప్రీంకోర్టు ఈ భూముల విషయంలో ఇంకా ముందుగా పోయే అవకాశం ఉంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు ద్వారానే తెలంగాణ ప్రభుత్వము ఈ భూమిని సాధించుకుంది తెలంగాణ పదారికల కోసము. తెలంగాణ సుప్రీంకోర్టులో ఓడిపోయి ఉంటే ఏమైనా ముందుగా పోతారు. వినండి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బిల్లీరావుకి సమర్థిస్తుంది అది అడగండి. ప్రభుత్వం పొజిషన్ బిల్లీరావుకి కేటీఆర్కి ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఒప్పందం ఏంది, అక్రమ సంబంధం ఏంది అది అడగండి, నేను చెప్తాను. కానీ తెలంగాణ ప్రజల నికాయ సొమ్ముని మేము మందికి పెడతాము, మార్బలానికి పెడతాము, కుటుంబ సభ్యులకు పెడతామంటే తెలంగాణ ప్రజాప్రభుత్వం ఊరుకునే ప్రసక్తి లేదు. కొన్ని వందల కోట్ల ఆస్తి ప్రజల సొమ్ము, అది ప్రభుత్వ సొమ్ము. దాన్ని కాపాడి తీరి ప్రజల కోసమే అది వెచ్చిస్తాము. ప్రజల ప్రయోజనాలే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కొంతమంది దుర్మార్గులు టీవీల పరంగా సోషల్ మీడియా పరంగా గ్రాఫిక్స్ సృష్టించి చిల్లర మల్లర వ్యవస్థ కూడా తెలంగాణ ప్రజలకు చూసింది. ఇంకా నయము, వారిని తరిమి కొట్టే క్షణం కూడా దగ్గరలో ఉంది. సరే చూద్దాం, నెక్స్ట్ ప్రభుత్వం దీనిపైన ముందుకు పోతుందా, మరి సుప్రీంకోర్టులో ఏం కౌంటర్ చేస్తుంది దీనిపైన మరి ఆలోచించాలి. ఇప్పుడైతే అక్కడ హెచ్సియులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు విద్యార్థులు. ఆల్మోస్ట్ మేము గెలిచినాం దీనిపైన సుప్రీంకోర్టు, ఎందుకంటే అనేక పర్మిషన్లు తీసుకోవాలి. ఒక భూమి ఆక్యుపై చేయాలంటే చెట్లు ఉంటాయి, అనేక వన్య ప్రాణాలు ఉంటాయి, వాటి అన్నిటికి సంబంధించిన పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే ఏమైనా స్టార్ట్ చేయాలి. కానీ ప్రభుత్వం అలాంటివి చేయకపోవడం వల్లనే ఈరోజు సుప్రీంకోర్టు ఒక స్టే ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇంకా ప్రభుత్వం ఎలా ముందుకు పోతుందో చూడాల్సింది. కెమెరా వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.